వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో వేరియబుల్స్ స్కోప్ గురించి చూద్దాం. జనరల్గా జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని ఫంక్షన్స్ని కూడా వేరియబుల్సే అంటాము. మనకి వేరియబుల్ స్కోప్ రెండు రకాలుగా ఉంటుంది. లోకల్ వేరియబుల్ స్కోపు, గ్లోబల్ వేరియబుల్ స్కోప్. లోకల్ స్కోపు, గ్లోబల్ స్కోప్. ఓకే, వేరియబుల్స్ రెండు రకాలు అంటాం. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. జావాస్క్రిప్ట్ ఫంక్షన్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాము. ఆ లోకల్ వేరియబుల్ స్కోప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ ద ఫంక్షన్ స్టార్ట్ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ద ఫంక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పర్పస్. సో నేను మై నేమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫంక్షన్ మై నేమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫంక్షన్ మై నేము వేర్ నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ నేమ్ అనే వేరియబుల్ ఎందులో ఉంది? మై నేమ్ అనే ఫంక్షన్లో ఉంది. ఓకేనా? సో నేను అవుట్ సైడ్ ఆఫ్ ద తర్వాత ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను మై నేమ్ని, రైట్? తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నేనేం రాస్తున్నాను అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి A1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు మై నేమ్ ప్లస్ టైప్ ఆఫ్ నేమ్. సో జనరల్గా మనకి టైప్ ఆఫ్ నేమ్ ఏం రావాలి? స్ట్రింగ్ రావాలి. కానీ వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేశాను నేను? విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశాను కాబట్టి ఈ వేరియబుల్ ఎక్కడి వరకు ఉంటుంది? ఈ ఫంక్షన్లోనే ఉంటుంది. దీని స్కోప్ బయటికి మనం తీసుకురావాలంటే తీసుకురాలేను. చూడండి ఇక్కడ. సో టైప్ ఆఫ్ నేమ్ ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. అసలు మనం లోకల్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? విత్ ఇన్ ఫంక్షన్లోనే యాక్సెస్ చేయగలుగుతాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి A2 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు మై నేమ్ ప్లస్ నేమ్. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. సో మై నేమ్ ఈజ్ రమేష్ అని వస్తుంది. సో తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ నేమ్ వచ్చేసి ఇప్పుడు స్ట్రింగ్ అని డిస్ప్లే అవుతుంది మనకి. సో అంటే ఫైనల్గా ఏమని అర్థం? ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఫంక్షన్స్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఫంక్షన్లోనే ఉంటాయి, బయటికి మనం యాక్సెస్ చేయలేము. సో దీన్నే లోకల్ వేరియబుల్ స్కోప్ అంటాం. ఈ ఫంక్షన్కి ఉండే లోకల్ వేరియబుల్ ఈ నేమ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ వీడియోలో గ్లోబల్ వేరియబుల్ గురించి చూద్దాం.